ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ మహోత్సవంలో సుమారు 12 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. స్వామివారి తొలిమెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టి 32 కిలోమీటర్ల పాటు కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రించే విధంగా 32 కిలోమీటర్లు వాహనాలు రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 32 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఒకసారి చూడడం జరిగింది. కొన్ని చోట్ల ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ జరుగుతున్నాయో వాటిని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్స్ కూడా మనకి ఈపీడీసీఎల్లో జరుగుతున్నాయి కాబట్టి సీఎం ఈపీడీసీఎల్ గారు కూడా ఈ ఇన్స్పెక్షన్లో పాల్పంచుకున్నారు. అండ్ ఎక్కడెక్కడ వర్క్స్ పెండింగ్ ఉన్నాయో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా మొత్తం సర్ఫేస్ స్మూత్గా ఉండేటట్టు, ఎటువంటి ఇంజరీస్ అవ్వకుండా నైట్ వాక్ చేస్తున్నప్పుడు కూడా ఎనఫ్ లైటింగ్ ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 12 లక్షల వరకు భక్తులు గిరి ప్రదక్షిణకు వస్తారని అంచనా వేసి జిల్లా యంత్రాంగం మొత్తం విధంగా దేవస్థానం, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఏర్పాట్లు రానున్న 28వ తేదీ దగ్గర పడుతున్న దృష్ట్యా ఈ ఏర్పాట్లని పర్యవేక్షించడానికి ఈరోజు దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి ఇక్కడ రావడం జరిగింది. కొండపైన అదేవిధంగా కొండ కింద జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.